హాయ్ ఛానల్ వ్యూయర్స్. ఈరోజు గ్రీన్ స్క్రీన్ గురించి తెలుసుకుందాం. మరి ఇది ఎక్కడ యూట్యూబ్‌లో గ్రీన్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది. అది కేవలం షార్ట్ వీడియోలకు మాత్రమే ఉంది. మొబైల్ వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంది. ఇది నేను వాడుకుంటున్నాను. మీరు కూడా వాడుకోవచ్చు. వేరే వాళ్ళ యూట్యూబ్‌ను తీసుకొచ్చి మీ యూట్యూబ్ ఛానల్‌లో, మీ పర్సనల్ యూట్యూబ్‌లో వేసుకోవడం నేరం. దొంగతనం లాంటిది. పక్కింట్లో విలువైన సామాన్లు, వస్తువులు తీసుకొచ్చి మీ ఇంట్లో దాచుకోవడం లాంటిది. కాబట్టి మీకు కాపీరైట్ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే మనకు షార్ట్ వీడియోస్‌కి గ్రీన్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది. అది ఎలాగనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను. మనం మొదట యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోవాలి. ఇలా యూట్యూబ్ ఓపెన్ చేసుకోగానే మన ప్రొఫైల్ పిక్ అవన్నీ కనబడతాయి. ఇప్పుడు కింద హోమ్, షార్ట్స్, ప్లస్, సబ్స్క్రిప్షన్స్ అని ఉంది కదా, యూ పక్కన సబ్స్క్రిప్షన్ క్లిక్ చేస్తాను. చేయగానే మనము సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ ఛానల్స్ అన్నీ కనబడతాయి పైన. ఇక్కడ ఎవరిదో ఒకరు ఛానల్ తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి తీసుకుంటున్నాను, వేణుగోపాల్ గౌడ్ అనే వ్యక్తిది. అందులో చిన్న వీడియోలు, షార్ట్ వీడియోలు నాకు కావాలి. నా యూట్యూబ్ ఛానల్లో వేసుకోవాలి. నా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవాలంటే పైన విజిట్ ఛానల్ ఉంది. ఇది క్లిక్ చేసేస్తే కనుక మీకు ఒక వ్యక్తిది ఛానల్ మొత్తం ఇలా కనబడుతుంది. కింద ఇక్కడ చూడండి, మధ్యలో హోమ్, వీడియోస్, షార్ట్ వీడియోస్ అని ఉంది. ఇక్కడ షార్ట్ వీడియోస్ అన్ని రకాలు కనబడతాయి. ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు, చూడొచ్చు. మనకు ఏది నచ్చిందో ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఎన్నికైన తర్వాత దాన్ని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి, క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మీకు రైట్ సైడ్ థంబ్, లైక్ అవన్నీ కనబడుతున్నాయి కదా. ఇలా మనకు రైట్ సైడ్ లైక్, డిస్లైక్, దాని పక్కన మీకు ఇక్కడ ఏది షేర్ అనే ఆప్షన్ కనబడుతుందా, దాని కింద ఇక్కడ 2 బాణాలు గుర్తున్నాయి కదా, ప్లస్, షేర్ కింద రిమిక్స్, ఈ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని క్లిక్ చేస్తే కనుక ఇలా మీకు యూజ్ దిస్ సౌండ్, యూజ్ దిస్ టెంప్లెట్, కొలాబ్, గ్రీన్ స్క్రీన్ వస్తుంది. గ్రీన్ స్క్రీన్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ ఏదైనా లేఅవుట్ సెలెక్ట్ చేసుకుంటే లేఅవుట్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అంటే పైన ఎన్ని మినిట్స్ ఉందో, ఎన్ని సెకండ్స్ ఉందో చూసుకొని దాని మీద క్లిక్ చేయాలి. డన్ మీద క్లిక్ చేయగానే అది ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. నచ్చిన వీడియోని సెలెక్ట్ చేసుకొని లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకొని పర్మిషన్ ఇవ్వాలి. కెమెరాకి పర్మిషన్ లేదు. అయితే ఫ్రంట్ క్యామ్, బ్యాక్ క్యామ్ 2 వాడుకోవచ్చు. ఎక్కువ మటుకు ఫ్రంట్ ఆన్ అవుతుంది. ఓకే, ఇక అన్బ్లాక్ అయింది కాబట్టి కెమెరాకి పర్మిషన్ ఇచ్చాను. కెమెరా మన మొహం ఇక్కడ కనబడుతుంటుంది. ఓకే, అయితే బ్యాక్ కెమెరా కూడా వాడుకోవచ్చు. ఇక్కడ సెంటర్లో రెడ్ కలర్ బటన్ ఉంది కింద, దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇంకో స్టెప్లోకి వెళ్తాను. ఎందుకంటే అది ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు అప్లోడ్ అవుతుంది. పైన గీత చూడండి, యాష్ కలర్ మీద రెడ్ లైన్ పరిగెడుతుంది. నేను డార్క్ థీమ్ సెట్ చేసుకున్నాను, మీకు ఒకసారి వైట్ కూడా కనబడవచ్చు. ఓకే, ఇలా అది ఎన్ని సెకండ్లు ఉంది, అన్ని సెకండ్లు అప్లోడ్ అయ్యి మనకు చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్, దీని తర్వాత ఇది అప్లోడ్, నెట్ స్పీడ్ ఉంటే మొబైల్ కూడా ఫాస్ట్ ఉండాలి, నెట్ స్పీడ్ ఉంటే లెక్క కాదు. తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాము. ఇక్కడ మనం ఆడిట్ ఇవన్నీ చూసుకోవచ్చు. మనం ఎడిట్ చేసుకోవడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ రైట్ సైడ్ ఉన్నాయి, కుడి పక్క. అవన్నీ పూర్తయితే ఇంకా ముందుకెళ్ళచ్చు. లేదు ఇంకా ఆడియో లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఉన్న సౌండ్ వాడుకోవడం అనుకుంటే నెక్స్ట్ కింద నెక్స్ట్ క్లిక్ చేసేస్తే ఇలా వస్తుంది. పైన ఏమడుతుంది, క్యాప్షన్, టైటిల్ పెట్టండి. ఓకే, టైటిల్ ఏం పెడతారు, టైంపాస్ వీడియో లేకుంటే ఏదైనా అక్కడ ఈ వీడియో దీనికి సంబంధించిన ఆ హెడ్డింగ్ అక్కడ పెట్టాలి, టైటిల్లో పెట్టాలి. తర్వాత ఇక్కడ అన్లిస్టెడ్ ఉంది. అన్లిస్టెడ్ అంటే ఇంకేమైనా మార్పులు చేర్పులు డెకరేషన్ చేయాలంటే తొందరగా అప్పుడే పబ్లిక్ వెళ్ళొద్దు అనుకుంటే అన్లిస్టెడ్. లేదు ఇంకా చేయాల్సింది ఏం లేదు, డైరెక్ట్ పబ్లిక్లోకి పంపించడమే, పబ్లిక్ అందరూ చూడాలనుకుంటే డైరెక్ట్ పబ్లిక్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఒక స్టెప్ బ్యాక్ వచ్చి పైన బాణం గుర్తుంది కదా, యారో మార్క్, బ్యాక్ వచ్చి నెక్స్ట్ ఇంకో ఆప్షన్లోకి వెళ్ళాలి. లొకేషన్, ఈ ఎంతవరకు మన వీడియో వెళ్ళాలి, ఎంతమంది చూడాలి. మా జిల్లా అయితే మీది ఏ జిల్లా, ఆ జిల్లా లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. మా జిల్లా కాకుండా మా రాష్ట్రం పెట్టుకుంటా.
మీరు మీ రాష్ట్రం, మీ జిల్లా ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే. లొకేషన్ సెలెక్ట్ అయిపోయింది. తర్వాత సెలెక్ట్ ఆడియన్స్. చిన్నపిల్లలదైతేనేమో పైన టిక్ పెట్టాలి. లేదు పెద్దవాళ్ళదైతేనేమో కింద టిక్ పెట్టాలి. ఇక్కడ నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ దగ్గర టిక్ పెడతా. ఒక స్టెప్ బ్యాక్. పైన బాణం గుర్తుంది కదా, యారో మార్క్, బ్యాక్. తర్వాత దీని కింద రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియోస్ ఇంకేమైనా అప్పటికే అప్లోడ్ చేసింది ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ వీడియో కాగానే ఇంకో వీడియో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదు ఇదే ఫస్ట్ టైం అనుకుంటే రిలేటెడ్ వీడియో వదిలేసేయండి. తర్వాత అలో వీడియోస్ ఇది కూడా వదిలేయండి. అంటే వేరే వాళ్ళది మీరు ఎలా కాపీ కొడుతున్నారు, మీది వేరే వాళ్ళు వాడుకోవచ్చు అనుకుంటే అలో దగ్గర పర్మిషన్ ఇచ్చేసేయండి, లేదంటే ఆపేసేయండి. పెయిడ్ ప్రమోషన్స్ అండ్ బ్రాండ్స్. మీరు డబ్బులు ఇచ్చి వీడియో తీసుకొచ్చి మీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారా, మీ ఛానల్ అప్లోడ్ చేస్తున్నారా అంటే ఎస్ అంటే పైన. లేదు డబ్బులు ఎవరి దగ్గర తీసుకోలేదు, ఫ్రీగానే మీరు వాడుకుంటున్నారు, ఫ్రీగా వేసుకుంటున్నారంటే నో దగ్గర క్లిక్ చేసి బ్యాక్, ఒక స్టెప్ వెనుకకు వచ్చేసి తర్వాత కింద ఆల్టర్నేట్ కంటెంట్ ఉంది. మీ సొంత కెమెరాతో తీస్తేనేమో నో దగ్గర టిక్ పెట్టాలి. వేరే వాళ్ళది కాపీ కొట్టి మీ ఛానల్ మీ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటే ఎస్ దగ్గర క్లిక్ పెట్టాలి. అంటే ఏ టెక్నాలజీ వాడి, మిగతా టూల్స్ వాడి వేరే వాళ్ళది ఇలాగ కాపీ తెచ్చుకుంటే, అరువు తెచ్చుకుంటే ఆల్టర్నేట్ కంటెంట్ ఎస్ అని టిక్ పెట్టి ఒక స్టెప్ బ్యాక్. తర్వాత ఇక్కడ ప్రాసెస్ కంప్లీట్. ఓకే. అప్లోడ్ షార్ట్స్. గుర్తుపెట్టుకోండి, ప్లేస్టోర్లో వైటీ స్టూడియో ఉంది, అది డౌన్లోడ్ చేసుకోండి. దాని ద్వారా మీరు కరెక్షన్స్ చేసుకోవచ్చు. అలాంటైతే పైన పబ్లిక్ బదులు అన్లిస్టెడ్ పెట్టుకోవాలి. లేదు అంటే కంప్యూటర్ లేని వాళ్ళు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి వైటీ స్టూడియో అని టైప్ చేసి అక్కడ మిగతా ఎస్ఈఓ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని పబ్లిక్లోకి వెళ్ళిపోవటం. నాదంతా చేత కాదు, అదంతా నా వల్ల కాదనుకున్న వాళ్ళు డైరెక్ట్ ఇంతే, సింపుల్. జస్ట్ అప్లోడ్ షార్ట్ అని ఉంది, క్లిక్ చేసేస్తే అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయ్యే ముందు కింద చూడండి, సెండింగ్ ఫైల్స్ 23%, 26%, 30%, 100%. ఇది అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు అప్లోడ్లోకి వెళ్తుంది. ఇక్కడ చూడండి కింద లేటెస్ట్ అనే దాని కింద బాణం గుర్తుంది, అది మూవ్ అవుతుంది. అంటే అది ఫర్దర్ ప్రాసెస్కి వెళ్తుంది అని అర్థం. మీకు ఇది అంతా కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇది వీడియో లేటెస్ట్ కింద ఇప్పుడే అప్లోడ్ చేశాను, అప్లోడ్ అయిపోయింది. ఓకే. ఇది గ్రీన్ స్క్రీన్కి సంబంధించి యూట్యూబ్లో షార్ట్ వీడియోల కోసం యూట్యూబ్ గ్రీన్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది. ఒకప్పుడు నేను వాడుకున్నాను, ఇప్పుడు మీరు కూడా వాడుకోండి. ఈ కాపీరైట్ ప్రాబ్లం ఉండదు. వేరే వాళ్ళది దొంగతనం చేయకుండా న్యాయంగా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి అనుకూలంగా మీరు వేరే వాళ్ళ వీడియో వేసుకోవడానికి ఇది యూట్యూబ్ గ్రీన్ స్క్రీన్ ఉంది ఆప్షన్, మీరు వాడుకోండి. ఈ వీడియో మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరోసారి చూడండి. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు ఈ వీడియోను లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.